హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ వినోద. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ఎంతో ఫేమస్ గల సెలబ్రిటీలు గూడా మెచ్చిన ఇడ్లీలోకి చట్నీ అన్నమాట. ఇదొచ్చేసి 50 సంవత్సరాల చరిత్ర గల ఫేమస్ లింగయ్య చట్నీ అయితే ఈరోజు నేనైతే ట్రై చేస్తున్నానండి. మల్లేపల్లి లింగయ్య చట్నీ అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరంటండి. చాలా అంటే చాలా బావుంటుందంట. చాలా టేస్టీగా కూడా ఉంటుందంట. వాళ్ళొచ్చేసి ఒక ఇడ్లీని రెడీ చేస్తారంట. కానీ చాలా టేస్టీగా ఉంటుందంట. సో, ఈ చట్నీ వచ్చేసి ఈరోజు నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను ఈ రెసిపీ వచ్చేసి యూట్యూబ్‌లోనే చూసానండి. చాలామందైతే ఈ లింగయ్య ఫేమస్ చట్నీ అంటే చాలా బావుంటుంది అన్నారని ఈరోజైతే ప్రిపేర్ అయితే చేశానన్నమాట. సో, దానికోసం అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండీ పెట్టేసి పల్లీలైతే తీసుకుని వాటినైతే దోరగా వేయించుకోవాలి. పల్లీలు అనేటివి మనకు మాడకుండా వేయించుకోవాలన్నమాట. కాస్త జాగ్రత్తగా చూసైతే వేయించుకోండి. సో, ఫైనల్‌గా ఈ మాదిరిగా వేగిపోయిన పల్లీలనైతే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. సో, మళ్ళీ అదే బాండీ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలైతే పొట్టు తీసి వేయించుకోండి ఆయిల్‌లో. అవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందాక పల్లీలైతే వేయించుకున్నాం కదండీ! అవి కూడా వాటిలో ఆయిల్‌లో వేసేసి దాదాపు ఇదివరకు పల్లీలు రోస్ట్ అయినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ దాకా వాటిని రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మెయిన్‌గా గ్యాస్ అయితే కట్టేయండి కంపల్సరీగా. విషయం అయితే గుర్తుపెట్టుకోండి. గ్యాస్ కట్టేసిన తర్వాతనే మీరు తినే కారాన్ని బట్టి దాంట్లో కారం అయితే వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ దాకా కారం వేసానండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. గ్యాస్ కట్టేసే ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. సో, దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేయండి. ఉసిరికాయంత సైజు చింతపండు తీసుకొని దాంట్లో గుజ్జంతా తీసేసి అది కూడా వాటర్‌లాగా చేసి దాంట్లో వేసేసాను. సో, ఇప్పుడైతే దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపుగా ఇడ్లీ అయితే పెట్టేసుకుందామండి. సో, నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్నైతే ప్లేట్‌లోకి తీసుకొని నేను స్టవ్ పైన అయితే పెట్టేసాను. మా ఇంట్లో నేనెప్పుడు ఇడ్లీలు చేసినా కూడా మల్లెపూల్లాగా చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మాదిరిగా వస్తాయన్నమాట. సో, నేను దాంట్లో ఒక ఇంగ్రీడియెంట్ అయితే కంపల్సరీగా వేస్తానండి. అది వేయడం వల్ల ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్‌గా సూపర్‌గా వస్తాయండి. మీకు ఎవరికైనా ఇడ్లీ రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ అయితే చేసేయండి. ఈ లోపుగా మనకైతే ఈ పల్లీలు అనేటివి పూర్తిగా చల్లారిపోయాయి కదా! ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకున్న పల్లీలనైతే ఫస్ట్ వచ్చేసి నేను బరకగా పట్టేసానండి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో వాటర్ వేసేసామనుకోండి తొందరగా పేస్ట్ లాగా కాదు కాబట్టి ఇలా బరకగా పట్టిన తర్వాత మనం ఇందాక బౌల్ ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ అయితే వేస్తూ మళ్ళీ అవి కూడా మిక్సీ జార్లో వేస్తూ మనకు చట్నీ ఏ విధంగా మరీ లూజ్గా కావాలా లేదు అంటే కొంచెం గట్టి చట్నీలాగా ఉండాలా అంటూ చూస్తూ వాటర్ అయితే వేస్తూ ఈ మాదిరిగా అయితే మెత్తగా అసలు పలుకులు అనేటివి లేకుండా చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. మనకు చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట మనకు ఈ మాదిరిగా చేయడం వల్ల. సో, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మెయిన్‌గా దీంట్లో లింగయ్య చట్నీ వాళ్ళు వేసే మెయిన్ పొడంట అండి ఇది. ఇది కంపల్సరీగా వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందంట. మళ్ళీ ఒక బాండీ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసి హాఫ్ స్పూన్ దాకా ఆవాలైతే వేసేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీరా కూడా వేసేసి మెయిన్‌గా 2 స్పూన్ల దాకా మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి. అవి కూడా వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి అవి పూర్తిగా మనకు వేగిపోవాలన్నమాట. కరివేపాకు, మినపగుళ్ళు అనేటివి వేగిపోయిన తర్వాత చూడండి ఈ మాదిరిగా మనకు మినపగుళ్ళు వేగిపోతే ఇప్పుడు స్టవ్ కట్టేసి దాన్నైతే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని బరకగా పట్టుకోవాలండి. పేస్ట్ లాగా కాదు గుర్తుపెట్టుకోండి. ఈ బరకగా పట్టుకున్న ఈ పొడినైతే మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా చట్నీ, లింగయ్య చట్నీ అని ఫేమస్ దాంట్లో ఇది కంపల్సరీగా కలపాలండి. నాకైతే 2 స్పూన్స్ దాకా వచ్చింది. అదంతా దాంట్లో వేసేసి మిక్స్ చేశానండి. నిజంగా చెప్పలేనంత బాగుందండి. నేను ఎప్పుడు చేసే చట్నీ కన్నా ఈ చట్నీ సూపర్‌గా ఉందండి. ఇది మా వారికి ఇస్తే ఏమన్నారో తెలుసా? నీకు గుర్తుందని మనం చిన్నప్పుడు క్యాంటీన్‌లో నుంచి మన నాన్న వాళ్ళైతే డ్యూటీ చేసుకొని రాంగా మన కోసం తీసుకొచ్చేవారు కదా క్యాంటీన్ నుంచి ఈ చట్నీ సేమ్ అంటే సేమ్ నాకు అదే గుర్తుకొచ్చింది. నిజంగా చాలా బాగుంది అంటూ మా సార్ అయితే మెచ్చుకున్నారన్నమాట.
అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చట్నీలు అయితే చేస్తూ ఉండు అని కూడా ఒక కాంప్లిమెంట్ అయితే ఇచ్చేశారు. కానీ కాస్త వాటర్ అయిందండి, కొంచెం ఎక్కువ కొంచెం అనిపించింది నాకు వాటర్. ఇంకాస్త గట్టిగా ఉంటే ఇంకా సూపర్గా ఉండేదండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ఈ ఫేమస్ లింగయ్య చట్నీ అయితే రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నాకైతే ఈ మధ్య మీ సపోర్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. సో కాబట్టి ఇలాగే నన్నైతే ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండండి. మీరు అలా వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు, మీ వినోద సోల్.